రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు మనము చదువుకుందాము. నేను వాక్యాన్ని చదువుతాను, వాక్యాన్ని అందరూ ఆలకించండి. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా? అట్లా అనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. పరిశుద్ధుడా, నీకు వందనాలు. చదవబడిన ఈ లేఖనము ద్వారా నాతోనూ కూడి వచ్చిన ప్రతి వారితోనూ మీరు మాట్లాడి నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మమ్మలను బలపరిచి నీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఇప్పటి వరకు నడిపించిన విధానాన్ని బట్టి నిజముగా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నిజంగా నీవు మా యజమానుడవు ప్రభా, మేము మీ దాసులము. మాతో మీరు మాట్లాడండి ప్రభా. ఈ దాసుడు ఎప్పుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాదు. కనుక ఈ రోజున మా అందరికంటే గొప్పవాడవు నీవే ప్రభా. మేము అల్పులము, అయోగ్యులము అయ్యా, నీ యొక్క బానిసలము మేము. మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి నీ మహిమ కొరకు వాడుకొనమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చుందామంటే. గురువారం విన్నారు అందరూ? ఆశీర్వదించబడ్డారా? నేర్చుకున్నారు ఏమైనా గురువారం వచ్చినప్పుడు? దేవుని యొక్క వాక్యము ఎప్పుడు మనము నేర్చుకునే వారిగానే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం వాక్యాన్ని నేర్చుకునే వారిగా ఉండాలి. నాకు వచ్చు అనొద్దు. గురువారం దేవుడు మనతో మాట్లాడిన అంశం ఏమిటి అంటే, మనము అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా. ఇదే మాట. ఈరోజు అంశం కూడా అదే. మరలా అదే అంశం ద్వారా దేవుడు అంటే కొన్ని విషయాలు గురువారం గ్రహించటానికి దేవుడు మనకి సహాయం చేశాడు. కానీ మార్గం ఎలా చూపించాడో అనేది మనం దాన్ని చూడలేదు. ఈ రోజున ఆయన మార్గము, ఆయన సొంత మార్గములో ఆయన మనం అవిశ్వాసులము అయినప్పటికీ కూడా, వింటున్నారండి, మనము అవిశ్వాసులము అయినప్పటికీ కూడా దేవుడు తాను చేసిన వాగ్దానమును నెరవేర్చటానికి ఆయన మార్గంలో ఆయన ఎలా వచ్చుచున్నాడో ఈరోజు మనం చూద్దాం. అర్థమైందా మీకు? చదువుకు రోమ 3:4 ఏమనుంది? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. అట్లనొద్దు, అట్లా అనరాదు. చూడండి, ఇక్కడ ఈ లేఖనములో మనం గమనించినప్పుడు వారు అనే ప్రదేశములో మనము లేకపోతే నేను అని నువ్వు పెట్టుకుంటే, ఈరోజు మీ చెవులు గనక వాక్యం వినటానికి దుప్పి లేకపోతే జింక మేత మేసేటప్పుడు శత్రువు వస్తున్నాడేమోనని చెవులు నిక్కరపొడుస్తూ ఉంటుంది. అది మేత మేస్తానే ఉంటుంది, కానీ శత్రువు వస్తాడేమోనని చెవులు నిక్కరపొడుస్తూ ఉంటుంది, జింక కానీ దుప్పి కానీ. ఎందుకంటే శత్రువు యొక్క శబ్దము వినబడితే అది తన దాగు స్థలము యొక్క ఆ వాసనను కూడా గుర్తుపట్టి అది పరిగెత్తవలసిన సమయం వచ్చింది. ఆమేన్. అందుకని అది మేత మేస్తా కూడా ఎప్పుడు శత్రువు యొక్క అలికిడి వినపడిద్దేమోనని చెవులు నిక్కరపొడుస్తూ ఉంటుంది. ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతో, మనతో, నాతో మాట్లాడుచున్నప్పుడు
నీ అవిశ్వాసం నీకేం చేయబోతుందో దేవుడు చెప్పుచున్నప్పుడు ఆ దుప్పి, ఆ జింక తన చెవులు నెక్కర పొడిచినట్లుగా సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులున్నవాడు వినుగాక. ఆమేన్. అది వాక్యంలో ఉన్న మాట. ప్రతి సంఘకాలానికి దేవుడు ఆ వాక్యము ద్వారానే వాక్యాన్ని ప్రారంభించాడు. నీకు చెవులుంటే వాక్యము విను అని. ఆమేన్. కనుక ఈ రోజున ఒకవేళ నీవు అవిశ్వాసివై ఉంటే సంఘానికి ఏం కీడు రాదు, కీడు నీకే. నమ్మకపోతే నష్టము నీకే కానీ సంఘానికి కాదు. వాక్యము ప్రకటించేటప్పుడు, వాక్యము చెప్పేటప్పుడు దేవుని యొక్క మాట ఇది నిజంగా జరిగేదేనా అనే అవిశ్వాసం నీలోకి వస్తే దేవుడు నీ వరకే ఆ నష్టాన్ని నీ వరకే పరిమితం చేస్తున్నాడు ఆయన, సంఘానికి కాదు. ఎందుకంటే బైబిల్లో ఏమున్నదంటే దేవుని యొక్క వాక్యము ప్రకటించినప్పుడు వినిన ఇశ్రాయేలీలకు అది ఫలభరితమైనటువంటి వాక్యముగా మార్చబడింది. వాక్యము విని నమ్మని వారికి వాక్యము నిష్ప్రయోజనమైనది. ఇంకోసారి చెప్పనా? అర్థమైందా? అర్థం కాలా? అందుకే ఆమెలు ఎక్కువ రాలా. ఇశ్రాయేలీలకి దేవుడు తన ప్రవక్తల చేత వాక్యము పంపినప్పుడు వాక్యము వినిన వారికి ఆ వాక్యం వాళ్ళకి ఫలాలనిచ్చింది, నమ్మిన వారికి. అది ఏదైనా కావచ్చు, రోగము నుంచి విడుదల కావచ్చు, శ్రమ నుంచి విడుదల కావచ్చు, దుఃఖము నుంచి విడుదల కావచ్చు, బంధకాల నుంచి విడుదల కావచ్చు, ప్రైజ్ ది లార్డ్, లేకపోతే అనేక సమస్యల నుంచి విడుదల కావచ్చు. కానీ నమ్మని వారు, వాక్యము విని నమ్మని వారు, వాక్యము విని నమ్మని వారు, వారికంట ఆ వాక్యము ఏమీ చేయలేదంట. ఆ వాక్యము ఆ పిల్లవాడిని తీసుకోండి. ఆ వాక్యము ఏమి పిల్లల్ని ఎవరిని తిరగనియొద్దు దయచేసి. ఆ వాక్యము వాళ్ళకి ఏమీ చెయ్యలేదు. జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యమేనండి. ఈ ఒకవేళ నువ్వు సంఘములో ఉండి వాక్యము విని నువ్వు నమ్మకపోతే ఎక్కడి నుంచి చెప్పబడే వాక్యము నీకేం ప్రయోజనం ఉండదు. నీకు కానీ నీ కుటుంబానికి కానీ నీ ఒక్కలకే నష్టం, నీ ఒక్క కుటుంబానికే నష్టం కలిగింది. నీ ఎదుట నమ్మిన వారు ఫలాలు పొందుకుంటా వెళ్తూ ఉంటే, నీ ఎదుట నమ్మిన వారు తమ భుజాల మీద ఫలాలు మోసుకొని వెళతా ఉంటే నమ్మని వారి భుజాలన్నీ ఖాళీగానే ఉన్నాయి. మోషే అన్నాడు, దేవుడు మనకు వాగ్దానం చేస్తున్న యెహోషువ అన్నాడు, దేవుడు మనకు వాగ్దానం చేస్తానన్నటువంటి ఆ స్థలములోకి వెళ్ళి మీరు వెళ్ళి చూసిరండి. ఇశ్రాయేలీలు వెళ్ళారు. వినండి, ఇశ్రాయేలీలు వాగ్దాన భూమిలోకి వెళ్ళారు. వెళితే అక్కడ ఎలా ఉన్నాయి ఫలాలు? ఎలా ఉన్నాయి ఫలాలు? ద్రాక్ష ఫలాలు ఎలా ఉన్నాయి? ద్రాక్ష ఫలాలు ఎలా ఉన్నాయి? అందరూ ఇక్కడ లేరు అనుకుంటాను, నాకు తెలిసి. అందరూ ఇక్కడే ఉన్నారా? మీ దృష్టి ఇక్కడే ఉంచండి. అందుకే నేను అటు ఇటు తిరగొద్దని ఎందుకు చెప్తానంటే, ఎవరైనా కదలగానే అందరూ అటు చూస్తూ ఉంటారు, ఇక్కడ ఫలాలు ఎగిరిపోతున్నాయి. మీకు ఇక్కడే జరుగుతుంది ఆ కార్యం. వినని వారికి మీకు ఫలాలు రావట్లా. మీ కుటుంబాల్లో అభివృద్ధి, ఆశీర్వాదము, వాక్యం అంటే ఆసక్తి, దేవుడు అంటే భయము ఈ లేకపోవడం కారణం ఏంటంటే మీరు ఇక్కడ ఉండి కూడా ఎలా ఉన్నారంటే, దాన్ని ఏమంటారు, సమాధిలో శవం పెట్టిన తర్వాత దింపుడు కల్లాలు పెడతారు కొంతమంది. దింపుడు కల్లాలు పెట్టిన తర్వాత శవం కనబడతానే ఉంటుంది, మనిషి కనబడతానే ఉంటాడు పెట్టిలో. కొడుకో కూతురు ఆ పెద్దోడిని పిలుస్తారు. పిలిచి పిలవరా, మీ నాన్న పిలవరా, మీ నాన్న పిలవరా అని అంటూ ఉంటే వాడు పిలుస్తూ ఉంటాడు, నానా నానా నానా. వాడు పండుకోరు ఎక్కడే ఉన్నాడు, కానీ వాడికి
మీరు అలా ఉండొద్దు. మీ చూపులు ఎప్పుడైతే ప్రక్కకి వెళ్తున్నాయో సమాధిలో పెట్టబడిన శవాల వలె ఉంటారు ఇక్కడ మీరు. దేవుడు ఎంతగా వాక్యం మాట్లాడినది మీ చెవుల్లోకి వెళ్ళదు. మీ ఆలోచన, మీ చూపు, నీ మనసు బలిపీఠం యొద్దకు తెస్తేనే వాక్యం నీకు అర్థమైద్ది. నేను ఇక్కడ సజీవులు ఉన్నారని నేను అనుకుంటున్నా. ఆమేన్. ఇక్కడ అందరూ బ్రతికి ఉన్నవారే ఉన్నారని నేను అనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ చెప్పాడు, వెళ్ళి ఐగుప్తు దేశం, వాగ్దాన దేశంలోకి వెళ్ళి, కనాన్లోకి వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి రమ్మంటే పెద్ద గుంపు బయలుదేరింది. కొద్ది లెక్క వచ్చి ఆగిపోయారు. అంత దూరం వెళ్ళటం అవసరమా? అందరూ వెళ్ళినప్పుడు మనం కూడా వెళ్దాంలే. కొంతమంది ఉంటారు, పరలోకం సంఘం వెళ్ళినప్పుడు అప్పుడు చూద్దాంలే. ఆ బ్యాచ్ అక్కడ ఆగిపోయింది. కొంత దూరం ప్రయాణం చేసి అంత కష్టంగా జీవించాలంటే చాలా కష్టమండి. అంత వాక్య ప్రకారం ఉండాలంటే చాలా కష్టమండి. అంత కఠినంగా ఉండాలంటే చాలా కష్టమండి. అంత సరిగ్గా మంచిగా వస్త్రధారణ చేసుకోవాలంటే చాలా కష్టమండి. మొన్న సాయంకాలం నేను లింగాల బన్నీ ఇద్దరం మైలవరం వెళ్తున్నాం. మైలవరం వెళ్తుంటే వెనకాల కూర్చొని కొన్ని వాక్యాలు చెప్తున్నాడు నాకు. అయ్యగారు, బైబిల్లో ఈ వాక్యాలు చదివాను, నాకు అర్థం కాలేదు. వస్త్రధారణ గురించి రాయబడి ఉంది, అలంకరణ గురించి రాయబడి ఉంది, మరి సంగీతం గురించి రాయబడి ఉంది, సినిమాల గురించి, ఆ అల్లరితో కూడిన ఆటపాటల గురించి రాయబడి ఉంది. ఇవన్నీ డౌట్లు నన్ను అడుగుతూ ఉన్నాడు. వస్త్రధారణ కూడా సరిగ్గా ఉండాలి కదా అయ్యగారు, అలంకరణ చేసుకోకూడదు కదా అయ్యగారు, ఇలాగన్నీ అడుగుతుంటే నేనన్నా, నీ డౌట్ వచ్చినప్పుడల్లా నా దగ్గరికి రా, నేను నీ డౌట్లన్నీ తీరుస్తాను. ఇప్పుడు నీకు ఈ వాక్యం చెప్పాను అనుకో, నేను నీకు చెప్పాను అనుకో, నీకు నచ్చదు, నువ్వు వినడానికి ఇష్టపడవు. ఒకవేళ ఇక్కడ నేను ఒక కఠినమైన మాట, మీలో ఎవరికి దేవుడంటే భయం లేదనే మాట నేను చెప్పాను అనుకో, అది మీకు నచ్చదు, కానీ అది వాస్తవం. ఇక్కడ మీలో ఎవరికి దేవుడంటే భయము భక్తి లేదు అని ఆ మాట చెబితే, ఆ మాట మీ హృదయంలో గుండెల్లో గుచ్చినట్టు ఉంటుంది. మేమెంత ప్రార్థన చేస్తుంటే, మేమెంత భక్తి చేస్తుంటే, మేమెంత చేస్తుంటే, అయ్యగారు ఎట్టా అన్నాడు మమ్మల్ని, అది మీకు నచ్చదు. ఎందుకంటే ఏమనుకుంటారంటే, సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ కాళ్ళు నొప్పులు వచ్చినాయి, మనకలాగే మోకాళ్ళ నొప్పులు. గురువారం ఇంట్లో ఉన్న ప్రార్థనకు రాలేము, ఒక రోగం, అదొక రోగం వాళ్ళకి, మానసికమైన రోగం. ఒంట్లో రోగం ఉండదు కానీ మానసికమైన రోగం. గురువారం ప్రార్థనకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో ఉండే రోగం అది, ఇంట్లోనే ఉంటారు. అదేమంటే అలసిపోయారు, అదొక రోగం. అలసిపోవటం అనేది అదొక రోగం. దేవుని సన్నిధికి రాలేకపోవటం అనేది ఒక రోగం. ప్రైజ్ ది లార్డ్. అంగీకరిస్తారా? ఆమేన్. సగం దూరం వెళ్ళారు, మేము వెళ్ళలేములేండి, ఆ ముందు కొంతమంది వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళిరాని, వాళ్ళు చూసి వచ్చేదని చెబితే ఆ మాటే మనం కూడా చెబుదాం యెహోషువ వాక్యాన్ని. కొంతమంది ప్రార్థన రాని వాళ్ళు అడుగుతారు, కానీ నన్ను అయ్యగారు ఏం వాక్యం చెప్పారని ఉంటారు. ఆ బ్యాచ్ కూడా ఉంటారు. అయ్యగారు నిన్న ఏం వాక్యం చెప్పారు? ఎవరో మంచి విశ్వాస వాక్యం విన్నామని చెప్పిద్ది, ఇలా అని. ఓకే, ఇదే, అయితే నాకు తెలుసు. ఇంకంతే, అలా సర్దుకుపోవటం వాళ్ళు. కానీ చూడలేరు, అనుభవించలేరు. కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? ద్రాక్ష గెల ఒక్కటి, వినండి ఈ మాట, లోపలికి వెళ్ళిన వాళ్ళు, లోపలికి వెళ్ళిన వాళ్ళు ద్రాక్ష గెల ఒక్కటి ఇద్దరు భుజాల మీద. ద్రాక్ష గెల ఎంత ఉంటుందండి అసలు సహజంగా? కానీ దేవుడు వాగ్దానం చేసంలో ఉన్న ఫలాలు ఎలా ఉన్నాయంటే, ఇద్దరు భుజాల మీద ఒక్క ద్రాక్ష గెల. నమ్మిన వారు ఇక్కడి వాక్యాన్ని నమ్మితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా అలా ఫలాలు మోసుకొని వెళ్తావు, దేవుడు వాక్యం ద్వారా ఈరోజు నమ్మదగిన దేవుడు నాకు ఫలం ఇస్తున్నాడు అని
నీ భుజాల మీద దేవుని ఫలాలు, నీకు ఇచ్చే ఫలాలని, ఆశీర్వాదాలని మోసుకొని వెళ్తావు. నువ్వు నమ్మలేదనుకో నీకేం ప్రయోజనం లేదు. చూసిన వాళ్ళు మోసుకురాలా, సగంలో ఆగిపోయిన వాళ్ళు మోసుకురాలా, అవునా? లోపలికెళ్ళి సమస్తమును పరిశీలన చేసి మనము జయిస్తామని చెప్పారే, మనము జయిస్తాం. దూరం నుండి చూసిన వాళ్ళు ఏమన్నారు? మన వల్ల కాదు అన్నారు, అవునా? సంఘములో కూడా చాలామంది వాక్యము సరిగ్గా వినని వారు, మేము పరలోకం వెళ్ళటం కష్టమే లేండి, ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళటము కష్టమే లేండి, ఇలా మాట్లాడతారు. కానీ ఆ స్థితిని చూచిన వారు ఏమంటారో తెలుసా? వధువు ఏమంటుందో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఒక రోజున ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రకారము మనమును ఆ సింహాసనం మీదే ఆయన కుడి పార్శ్వమున మనము కూడా ఆసీనుడమై ఉంటామని వధువు మాట్లాడిద్ది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీకు ఆ నమ్మకం ఉండాలి, అలాంటి నమ్మకం ఉండాలి. ఒకవేళ నువ్వు నమ్మకపోతే, వాక్యాన్ని నువ్వు నమ్మకపోతే నీ కుటుంబం వరకే ఆ నష్టము, వ్యక్తిగతంగా నీ వరకే నష్టము. దేవుడు తను కార్యము చేయాలనుకున్నప్పుడు, నేను ఇక్కడ ఒక లేఖనం చూపిస్తాను. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు. ఇట్లా నేను, ఎవరది? యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక్కింటికి ఒక మానిక సన్నని పిండియు యవలలు అమ్మబడును. ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమేగా అతడు, ఇక్కడొక వినాలి, ఎవడైతే నమ్మలేదో, దేవుడు కార్యం చేస్తాడని చెబితే ఎవరైతే నమ్మలేదో, వాక్యము విన్న తర్వాత కూడా, వాక్యము వినిన తర్వాత కూడా, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పిన తర్వాత కూడా, ఇది నా మాట కాదు దేవుడే చెప్పుచున్నాడని చెప్పిన తర్వాత కూడా, ఆయన మాటను నమ్మకపోతే నీ వరకు ఎలాంటి ప్రతిఫలమో ప్రవక్త మాట్లాడుచున్నాడు. నువ్వు కన్నులారా దానిని చూచెదవు కానీ దానిని తినకుందువు. ఈ మాట ఆడు ఒక్కడికేనా, ఇశ్రాయేలీలందరికా? ఈ మాట వాడు ఒక్కడికేనా, ఇశ్రాయేలీలందరికా? నమ్మని వారి, ఎవరైతే నమ్మలేదో వాళ్ళందరికీ అంతే. ఇక్కడ మనకు ఒకడే కనబడుతున్నాడు అధిపతి, ఒక అధిపతి ఒకడే కనబడుతున్నాడు ఇక్కడ, అవునా? వాడికి ఇస్తున్నాడు ప్రవక్త, వాడికి ఒక షాట్ లాగా ఇస్తున్నాడు, ఒక గట్టి స్ట్రోక్ ఇస్తున్నాడు. నువ్వు నమ్మలేదు కదా, ఎందుకంటే వాడు ఏమన్నాడు తెలుసా? అప్పటికే పిల్లలను కోసుకు తింటున్నారు కరువు వచ్చి, అవునా? నేను గురువారం చాలా విషయాలు చెప్పాను. పిల్లలను కోసుకు తింటున్నారు, ఒకరి పిల్లలు ఒకరు కోసు, అలాంటి కరువు. రాజ్యంలో నుంచి బయటకు రావడానికి శత్రువులు బయట డేరాలు వేసుకొని కూర్చున్నారు సిరియన్లు. బయటకు వచ్చినోడు చంపేస్తున్నారు. కాబట్టి బయటికి వెళ్ళలేరు, ఆహారం తెచ్చుకోలేరు, పొలంలోకి వెళ్ళలేరు. వాళ్ళ పొలాలంతా వాళ్ళు దోసుకొని మొత్తం ఆహారం అంతా వాళ్ళ గుడారాల్లో సిద్ధపరుచుకున్నారు. కానీ ఒక్కడు కూడా బయటికి వెళ్ళి ఆహారం తెచ్చుకునే అవకాశం లేక రాజ్యమంతా కరువే, షోమ్రోనంతా కరువుతో నిండిపోయింది. పిల్లల్ని కోసుకొని తినే కరువు వచ్చింది. అది ఎలీషా కాలమై ఉన్నది. ఆమెన్. కానీ దేవుడు ఎలీషాతో చెబుతున్నాడు, ఎలీషా రేపు ఈ సమయానికి షోమ్రోను గుమ్మము దగ్గర రూపాయి ఒక్కింటికి ఒక మానిక సన్నని పిండి, రూపాయి ఒక్కింటికి 2 మానికల యవలలు అమ్మబడతాయి. ఇశ్రాయేలీలకు సమృద్ధి కలగబోతుందని ప్రవక్తకు చెబితే
ప్రవక్త వచ్చి రాజుతో చెప్పాడు, రాజా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, రేపు ఈ సమయానికి ఇశ్రాయేలీలో నుంచి దేవుడు కరువును తొలగించబోతున్నాడు. హల్లెలూయా. ఇక మనుషులు పిల్లలు కోసుకోవాల్సిన అవసరత లేదు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఆ గవిని యొద్ద, షోమ్రోను గవిని యొద్ద సమృద్ధి ఆహారాన్ని దేవుడు మన కొరకు సమకూర్చబోతున్నాడు. ఇది ఎలీషా ఎవరి ఫోను? ఇది ఎలీషా మాట, ఇది ఎలీషా మాట, దేవుని మాట. దేవుని మాటని మనం నమ్మాలా వద్దా? నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. వాడు అన్నాడు, దేవుడు ఆకాశము యొక్క కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా. మగపిల్లలు అంటున్నారా? మగవాళ్ళు అంటున్నారు వాక్యము. దేవుడు ఆకాశములో కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా. ఒకడేగా అంది. రెండవది, వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేశారా? ఆహారం తెచ్చుకోవటానికి ఎలాంటి ప్రయత్నాలన్నా చేశారా? ప్రహరీ గోడలు దూకెళ్ళి ఏమైనా పంటలు దొంగతనంగా తెచ్చుకున్నారా? ఒక్క ప్రయత్నమైనా చేశారా? చెయ్యలా. కానీ ఒకవేళ నువ్వు కొరతలో ఉన్నా, కరువులో ఉన్నా, కష్టములో ఉన్నా, నష్టములో ఉన్నా, నీ గవిని యొద్దకు, నీ మొత్త యొద్దకు, నీ తలుపు యొద్దకు, నీ వాకిటి యొద్దకు నీకు ఆశీర్వాదం ఎలా తీసుకురావాలో వాగ్దానం చేసిన దేవునికి ఖచ్చితంగా తెలుసు. నువ్వు నమ్మకపోయినా ఆయన మాత్రం నమ్మదగిన వాడే. ఆమేన్. ఇది ఎలా సాధ్యము అని నువ్వు నమ్మకపోయినా ఆయన మాత్రం నమ్మదగిన వాడే. ఆయన చేయటానికి ఎల్లప్పుడూ ఒక మార్గం ఉన్నది. ఆమేన్. చూడండి, ఆయన ఏం చేశాడు? ఆ రాజ్యముని యొక్క కొరతను తొలగించడానికి దేనికి పనికిరాని 4 కుష్ఠరోగులను వాడుకున్నాడు ఆయన. ఎంతమందిని? 4 కుష్ఠరోగుల్ని. వాళ్ళు అనుకున్నారు, మనం ఆహారం లేక ఇక్కడ ఉండే చచ్చిపోతాము. ఎందుకని? షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలీలే వాళ్ళకి రోజు ఆహారం తీసుకెళ్ళి పెట్టాలి. ఊరు బయట గుహల్లో ఉంటారు కుష్ఠరోగులు, అవునా? వాళ్ళు ఊరిలో రావటానికి అధికారం లేదు, వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు, అవునా? వాళ్ళు వెలివేయబడినవారు, కుష్ఠరోగులు వెలివేయబడినవారు. అందుకే గ్రామంలోకి రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు కుష్ఠు తగ్గిపోయిన తర్వాత కూడా 7 సంవత్సరాల వరకు వాళ్ళు పాలెంలో కాలు పెట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అలాంటి నిబంధనలు ఉన్నటువంటి ఆ కుష్ఠరోగులు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ దేవుడు వాళ్ళలో 4 ఎన్నుకున్నాడు. అనేక మంది కుష్ఠరోగులు ఉన్నా 4 అనుకున్నారు, ఎలానో చనిపోతాం, మనం శత్రువుల దగ్గరికి వెళ్దాం, ఆహారం ఉంటే తెచ్చుకొని తిందాం. వాళ్ళు చంపేశారా? ఎక్కడైనా చావాలి, అక్కడైనా చావాలి. మనం వెళ్ళి వాళ్ళ గుడారాల్లో ఉన్న ఆహారం కొరకు మనం వెళ్ళి ప్రయాసపడదాం. వెళ్ళారు. వెళ్ళేసరికి గుడారములో ఒక్కడు లేడు. ఏం జరిగింది? అప్పటికి ఒక యుద్ధం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇశ్రాయేలీల కరువు తీర్చటానికి శత్రువులతో తన దూతలతో యుద్ధం చేయించాడు ఆయన. హల్లెలూయా. ఆ శత్రువులు ఏం చేశారు? దేవుని యొక్క యుద్ధము ముందు నిలబడలేక వారి వస్త్రాలు విడిచిపెట్టారు, వారి ధాన్యాన్ని విడిచిపెట్టారు, దోచుకున్న నగలు, వెండి, బంగారం అంతా విడిచిపెట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఓ ఇశ్రాయేలీయులు షోమ్రోనులో దోచుకున్నటువంటి ఆహారం అంతా గుడారాల్లోనే విడిచిపెట్టారు. వారు పారిపోతూ వారి వస్త్రాలు, నగలు కూడా దారి పొడుగుతో వదిలేసుకుంటా పారిపోయారు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా నిలబడిన శత్రువులను ఎప్పుడు అలాగే తరుముతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాళ్ళ విషయంలో అంత శ్రద్ధ తీసుకుంటే మన విషయంలో దేవుడు ఇంకెంత శ్రద్ధ తీసుకోవాలి? గొర్రెల రక్తము, మేకల రక్తము క్రింద ఉన్న వారి యొక్క విషయములోనే అంత గొప్ప శ్రద్ధ తీసుకుంటే సజీవుడైన దేవుని యొక్క రక్తము క్రింద ఉన్న మన ఎడల ఆయన ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడు? వాళ్ళకి గుమ్మముల్లోకే వచ్చిందేమో, కానీ ఈ రోజు నీ ఇంట్లోకి తీసుకొస్తాడు ఆశీర్వాదాన్ని ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే ఆయన నమ్మకమైన దేవుడు. నువ్వు నమ్మకపోయినా ఆయన మాత్రం నమ్మదగిన దేవుడే. ఆమేన్, 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 ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. ప్రవక్త అన్నాడు దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీలను నేను దీవిస్తా అన్నాడు. అంతేగా, ఇశ్రాయేలీలను దీవిస్తా అన్నాడు. నేను మీకు ఒక వాక్యం చూపించాలి. ఆ వాక్యం ఏమిటి అంటే మొదట చెప్తాను. ఆ వాక్యం ఏమిటి అంటే, ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళతా ఉన్నప్పుడు మోయాబు దేశంలోకి రాగానే మోయాబీలు ఇశ్రాయేలీలు చూడగానే అసూయ పుట్టింది. సంఘంలో కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళు, మోయాబీలు ఉంటారు. అది వాళ్ళని చూడగానే అసూయ పుట్టేవాళ్ళు. కొత్త చీర కట్టుకొస్తే ఎప్పుడు ఏమో కొత్త చీరే కట్టుకొస్తాం, అలా అసూయ కలిగిన వాళ్ళు. మంచిగా చక్కగా ప్రార్థనకు వస్తే ఏంటి వీళ్ళు ఎంత చక్కగా వస్తున్నారు, ఆ బుద్ధి పోదు. అది వాళ్ళు మోయాబీల్లో నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ వంశంలో నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఆ బుద్ధి ఎప్పటికీ పోదు. రైట్. ఇప్పుడు ఏమైంది, వాళ్ళేమో గంతులు వేస్తున్నారు, అదేమో అలాగ కింద నేల మీద గుడారాలు వేసుకున్నారు, దాన్ని ఏమంటారు పరదాలతో కట్టుకున్నారు, డేరాలు కట్టుకున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు, ప్రజలు కేకలేస్తున్నారు, గుడారాల్లో స్తుతులు వినబడుతున్నాయి, యెహోవా ఈరేనికి స్తుతులు వినబడుతున్నాయి, మా దేవుడు గొప్పవాడని కేకలు వినబడతా ఉన్నాయి. వీళ్ళేం కొండ మీద ఉన్నారు, కొండ మీద నుంచి కింద వస్తున్నారు, గంతులు కేకలు వినబడుతున్నాయి. రాజు అనుకున్నాడు, మనకు లేని సంతోషం వాళ్ళకి ఎట్టొచ్చింది, మనం బిల్డింగుల్లో ఉన్నాము, మనం గొప్ప గొప్ప ప్రదేశంలో ఉన్నాము, వాళ్ళు చూస్తే నేల మీద ఏదో తాటాకు గుడారాలు లేకపోతే గొడ్డ పరదాలు కట్టుకొని ఉన్నారు, వాళ్ళు ఎందుకు సంతోషిస్తున్నారు. అప్పుడు ఒక సైనికుడిని పంపించారు, అసలు ఏం జరుగుతుందో లోపల చూసిరా అని. వాడు వెళ్ళి చూడగానే అక్కడ వాళ్ళకి ఏం కనబడిందంటే, వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఒక సమస్య రాగానే ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నాడు, ఒక బలిపీఠం లాంటిది కట్టబడి ఉంది, దాని మీద కూర్చొని ఉన్నాడు. ఆయనకు బాగా గడ్డం పెరిగిపోయి ఉంది, బాగా జుట్టు పెరిగిపోయి ఉంది. ఆయన చాలా 6 ఫీట్గా లేకపోతే 8 ఫీట్ కలిగి ఉన్నాడు, 8 ప్యాక్ కలిగి ఉన్నాడు. అంత బలాఢ్యుడిగా ఉన్నాడు, కండలు తిరిగిన వీరుడిగా ఉన్నాడు. చేతిలో ఒక వంకి కర్ర ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూస్తే ఆయన 6 అడుగులు 7 అడుగులు 8 అడుగులు ఆజానుబాహుడుగా ఉన్నాడు. కూర్చొని ఒక బలవంతుడిగా కూర్చొని ఉన్నాడు. ఆ గుడారాల్లో ఎవరికో ఒక తల్లికి వాళ్ళ బిడ్డకి ఏదో బలహీనత వచ్చింది. బలహీనత రాగానే ఆ బిడ్డను తీసుకొని ఇతని దగ్గర వచ్చినప్పుడు, అయ్యా నా బిడ్డ బలహీనుడు అవగానే వెంటనే అతను ఏం చేస్తున్నాడు, ఒక బాక్స్ తెరుస్తున్నాడు, ఒక పెట్టెని తెరుస్తున్నాడు. ఆయన ఆ పెట్టె లోపల నుంచి ఒక వాక్యాన్ని తీశాడు. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాక్యాన్ని తీశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట చెప్పగానే వెంటనే నా బిడ్డగా స్వస్థత కలిగింది. వాళ్ళు స్తుతించుకుంటూ వెళ్ళారు, దేవుడు నా బిడ్డను స్వస్థపరిచాడని. ఈ దృశ్యాలన్నీ చూశాడు ఆ సైనికుడు. వాడు చూడగానే అనిపించింది, వెళ్ళి రాజు దగ్గర రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఎవడో ఇన్ఫార్మర్ అనమాట. ఈ ఇన్ఫార్మర్ తిరిగి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వటానికి వెళ్ళాడు. మోయాబు రాజు బాలాకు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏంటి వాళ్ళంతా సంతోషంగా ఉండటానికి కారణం ఏంటి అంటే, అతను చెప్పాడు, అయ్యా ఇశ్రాయేలీలు వాళ్ళు దేవుని కలిగి ఉన్నారు, వాళ్ళు దేవునితో పాటు ఒక ప్రవక్తను కలిగి ఉన్నారు. వాళ్ళు ఆమేన్, వారు దేవునితో పాటు ఒక ప్రవక్తను కలిగి ఉన్నారు. వారికి ఏదొచ్చినా ప్రవక్త దగ్గరికి వెళ్తున్నారు. మాకేదన్నా వస్తే నీ దగ్గరికి వస్తే నువ్వు పండి అంటున్నావు. నువ్వు రాజు దగ్గరికి ఏమన్నా సమస్య వస్తే ఈ కఠినాత్ముడు కనుక చల్ అని అంటున్నాడు. కానీ మోషే అట్లా అంటలేదయ్యా. ఏదో పెట్టి తెరుస్తున్నాడు, లోపల నుంచి ఒక వాక్యం తీస్తున్నాడు, చదవగానే పిల్లలకు స్వస్థత వచ్చేస్తుంది. ఆ మాటలు పట్టుకొని వాళ్ళు గొంతులు వేసుకుంటూ వెళ్తున్నారు, అదే వాళ్ళ సంతోషం అన్నాడు. అయితే బలాక్ అన్నాడు, మనకు కూడా ఒక ప్రవక్తను వెతకండి, మనకు కూడా ఒక ప్రవక్తను వెతకండి అనగానే సరే వెతికితే ఒక బొడ్డోడు దొరికాడు. ఆయన పేరు బిలాం అనే ఒక ప్రవక్త దొరికాడు. ఇప్పుడు ఆ ప్రవక్తకి చెప్పారన్నమాట, ఏమనంటే కింద ఎవరో వచ్చారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, కేకలేస్తున్నారు, మాకు అసూయ ద్వేషము కుళ్ళు బాగా ఎక్కువైపోతుంది, మాకు మేము తట్టుకోలేకపోతున్నాం, వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళు ఆశీర్వదించబడుతుంటే
అసలు మేము తట్టుకోలేకపోతున్నాము, వాళ్ళు ఎదుగుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాము, వాళ్ళు బలవంతులు అవుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాము, మేము ఎన్నో రోజులు చూస్తున్నాం వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా ఏడుపులు పడతాయేమోనని. ఒక్కరోజు కూడా ఏడవట్లేదు వాళ్ళు, ఎప్పుడు చూసినా సంతోషంగానే ఉంటున్నారు. కాబట్టి నువ్వు మా దగ్గరకు వచ్చి నువ్వు వచ్చి వాళ్ళని శపించాలి. అప్పుడు ఈ బిలాము ప్రవక్త కదా, ఆయన అన్నాడు, నేను దేవుణ్ణి అడుగుతానయ్యా. మొదట ఏమన్నాడు? మొదట నేను దేవుణ్ణి అడుగుతాను. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, ప్రభువా ఎవరో వచ్చారంట, వాళ్ళని శపించమని ఒక రాజు వచ్చాడు, నేనేం చేయను అన్నాడు. దేవుడు అన్నాడు, వాళ్ళు నా ప్రజలు, నేను వాళ్ళని దీవిస్తానని చెప్పా, శపిస్తానని చెప్పలేదు. శపించడానికి నీవెవడవు? మానవుడు శపిస్తే దేవుడు దీవించిన వాడు శపించబడతాడా? మానవుడు శపిస్తే దేవుని చేత దీవించబడిన వాడు శపించబడతాడా? శపించబడడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, వాళ్ళు నా బిడ్డలు, నేను వాళ్ళని ఆశీర్వదించాను, ఐగుప్తు నుంచి విడిపించి వాగ్దాన దేశంలోకి నడిపిస్తున్నాను, నా చేత దీవించబడుతున్న జనాంగము వాళ్ళు. ఆమేన్. ప్రవక్తకు అర్థమైంది, ఈ బొడ్డోడికి అర్థమయ్యి వచ్చి చెప్పాడు, రాజా దేవుడు వద్దంటున్నాడు అనగానే సరే అనుకున్నాడు. సహజంగా మానవుడు దేనికి లొంగుతాడు? ₹1000 ఇస్తాం ఓటేయండి, మేము మారవండి, సాయంత్రానికి లెక్క మారిపోద్ది, ఓటుకి 5000, ఓటుకి 5000 మారిపోయింది. ఇల్లు మారిపోయింది, ఇల్లు మారిపోయింది. తెల్లారేసరికల్లా జరుగుతున్నాయిగా లోకంలో. బిలాం దగ్గరికి వెండి, బంగారము, నగలు, డబ్బు అన్నీ వచ్చేసాయి. అన్నీ వచ్చాక వర్తమానం వచ్చింది, రాజుగారు నీకు ఇవన్నీ ఇస్తానన్నారు, నువ్వు వచ్చి వాళ్ళని శపించు. ప్రభువా ఇటుకెళ్ళి చూస్తున్నాడు, పక్కనే ఉండే కదా మొత్తం ఇంటి నిండా నిండిపోయింది ఒక్కసారే. దాన్ని ఏమంటారు? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి పడితే ఏమంటారు దాన్ని? కాదు, హఠాత్ మరణం అంటే హార్ట్ అటాక్. హఠాత్ మరణం అంటే హార్ట్ అటాక్. నడి మంత్రపు సిరి అనుకోకుండా వచ్చేస్తున్నాయి. ఎప్పుడో కాలం కట్ అయ్యిద్ది, అది పోద్ది, ఉన్నది పోద్ది, తినటానికి కూడా ఏముండదు. ఇక ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఎల్లనా. దేవుడు చూస్తున్నాడు, వీడు హృదయాన్ని చూస్తున్నాడుగా. ఎల్లరా ఇల్లు అన్నాడు. వచ్చాడు. నేను ఇక్కడ వాక్యాన్ని చూపిస్తా. బిలాముకు తెలుసు ఇశ్రాయేలీలు ఎందుకు దీవించబడుతున్నారంటే, వారు ఎక్కడికి వెళ్ళినా 7 బలిపీఠాలు కడతారు. మొదటి సూత్రం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా 7 బలిపీఠాలు కడతారు. 7 బలిపీఠాల మీద 7 బలులు అర్పిస్తారు. ఆ అర్పణంతా కూడా అగ్ని చేత దహించబడింది. ఆ 7 బలిపీఠాల మీద నుంచి వచ్చినటువంటి అగ్ని దేవుని సన్నిధికి వెళ్ళగానే దేవుడు వారి ప్రార్థనలన్నీ అంగీకరించి దీవించడం ప్రారంభిస్తాడు. బిలాముకి రహస్యం తెలిసింది. వెంటనే రాజు కబురు చేశాడు, బలాకు మోయాబీలను 7 బలిపీఠాలు కట్టమని చెప్పు, 7 బలిపీఠాల మీద 7 బలులు అర్పించమని చెప్పు. ఇశ్రాయేలీలు అట్లాగే చేస్తున్నారు, అందుకే వాళ్ళకి సంతోషం, అందుకే వాళ్ళకి ఆనందం. 7 బలిపీఠాలు కట్టారు. ఇప్పుడు మనోడు రంగం మీదకి వచ్చాడు దీవించడానికి. వస్తే సంఖ్యాకాండం 23వ అధ్యాయము 14వ వచనము నుంచి 22వ వచనం వరకు మనం చదువుదాం. పిస్కా కొండనున్న కావల వారు పొలమునకు అతను తోడుకొని పోయి 7 బలిపీఠాలు కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేళ్లను అర్పించెను. నిలిచియుండుము. బాలాకుతో చెప్పగా యెహోవా బిలామును ఎదుర్కొని అతని నోట ఉంచి ఇట్లు చెప్పమనేను. వెళ్ళినప్పుడు నిలిచియుండెను.
ఉండిరి. బాలాకు అంటున్నాడు, యెహోవా ఏమి చెప్పినని అడగగా. చూడండి ఇక్కడ ఒక నిమిషము పైకి చూడండి, నాకెళ్ళి చూడండి, వాక్యం తర్వాత చూసుకుందరు. కానీ 7 బలిపీఠాలు కట్టమన్నాడుగా. మీరు 7 బలిపీఠాలు కట్టి ఆ దహన బలుల దగ్గర మీరు అక్కడే నిలబడి ఉండండి. నేను దేవుణ్ణి ఎదుర్కొని దేవుని దగ్గర నుంచి నేను జవాబు తీసుకొని వస్తాను అని అన్నాడు. బాలాకు రాజు, అధిపతులు అందరూ బలిపీఠాల దగ్గరే నిలబడి ఉన్నారు. ఈయన ప్రార్థన చేయడానికి వెళుతుండగానే దేవుడే ఎదురొచ్చాడు. బిలాముకి దేవుడే ఎదురొచ్చి ఏంటి ప్రవక్త, ఏంటి బిలాం అనగానే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక మాట చెప్తున్నాడు. బిలాము, నువ్వు వెళ్ళి బాలాక్ అనే రాజుకు ఒక మాట చెప్పాలి. నేను నీ నోట ఒక వాక్యం పుచ్చుతున్నాను, నువ్వు వెళ్ళి ఆ వాక్యాన్ని వాళ్ళకు ప్రకటించు అన్నాడు. సరే ప్రభు అన్నాడు. ఒక మాట ఉంచాడు. తిరిగి వచ్చేసరికి బిలాము చెప్పినట్లుగానే బాలాకు అధిపతులందరూ ఆ బలిపీఠాల దగ్గరే ఉన్నారు. రాగానే బాలాకు సంతోషం ఎక్కువైపోయింది. ప్రవక్త దేవుని దగ్గర నుంచి ఏదో మాట తీసుకొచ్చాడని. ఏం జరిగింది, దేవుడు ఏం చెప్పాడు అని అడుగుతున్నాడు. ఎవరో రాజుగారు. మీరు కథ సరిగ్గా ఎంటలా. బిలాము రాగానే దేవుడు ఏం చెప్పాడని ఎవరు అడుగుతున్నారు? రాజు అడుగుతున్నాడు. రైట్ అనగానే ఇప్పుడు బిలాము చెప్తున్నాడు, బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించుము. దేవుడు అబద్ధమాడటానికి ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడటానికి ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను. ఆయన దీవించాడు, నేను దాన్ని మార్చలేను. ఆయన దీవించాడు, నేను దాన్ని మార్చలేను. నేను అదే చెప్తున్నా, సంఘములో ఎవరికైనా ఒక అవిశ్వాసం ఉంటే సంఘానికి ఇచ్చిన దీవెన ఆ అవిశ్వాసి మార్చలేడు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు సంఘాన్ని దీవిస్తున్నా మరలా మీరు పోగొట్టుకున్న యావత్తును తిరిగి 2 నేను ఇస్తున్నా. మనకు ప్రతి జనవరి 1కు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అవునా? మీరు కోల్పోయినవన్నీ తిరిగి నేను ఇస్తున్నానని దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తున్నాడు. దేవుడు ఈ వాగ్దానాలు మనకి ఇస్తున్నప్పుడు ఎవరో సంఘములో ఒక అవిశ్వాసి, ఎవరో సంఘములో వాక్యము నమ్మని వారు, ఎవరో దేవుని యొక్క వాక్యం ఇది జరిగిద్దా, ఇది జరిగేదేనా అని అనుకునే ఒక విశ్వాసిని బట్టి ఆయన అబద్ధమాడటానికి మానవుడు కాదు, పశ్చాత్తాపడటానికి ఆయన నరపుత్రుడు కూడా. ఆయన చెప్పి చెయ్యకుండానా ఆయన బిలాము నోట్లో ఏం పెట్టాడంటే, నువ్వు వెళ్ళి అలా దీవించవయ్యా అన్నాడు. బిలాము నోట్లో దేవుడు పెట్టిన వాక్యం ఏంటి? వెళ్ళి నా ప్రజలను దీవించు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొనుకొనుచున్నాను. ఎవరు లెక్క పెట్టగలరు? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ దినమున బిలాము ఎలాంటి సాక్ష్యం పంచుకుంటున్నాడంటే, దేవుని గురించి ఎలాంటి చెప్తున్నాడంటే, బాలాకు దేవుడంటే నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ ఆ ప్రజలను దీవిస్తానని చెప్పాడే, ఆయన అబద్ధమాడేవాడు కాదు, మాట తప్పేవాడు కాదు, ఆయన మనుషుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నేను చెప్పించడానికే వచ్చా, కానీ ఆయన నన్ను దీవించమన్నాడు. ఆయన దీవించమని చెబితే నేనెవరిని చెప్పించడానికి? ఆమేన్. దేవుడు నిన్ను దీవించమని చెబితే, మానవుడు లోకములో చాలామంది మీరు అట్టవ్వాలి, ఎట్టవ్వాలి, మెట్లు ఎత్తుతారు, పేలుగుక్కున్నట్టుగా కటకట కటకట కటకట
కుక్కుంటారు. నువ్వు అదవు, నువ్వు ఇదవు, అదవు, ఇదవు. నువ్వు వెంటనే అనాలి, దేవుడు నిన్ను దీవించను కాకమ్మా అనాలి. నువ్వు కూడా 20 మోహం మెట్లు. నువ్వేం చేయాలి? వెంటనే దేవుడు నిన్ను దీవించును గాక, నన్ను దీవిస్తానని చెప్పిన వాడు నమ్మదగిన వాడు. నీకు నమ్మకం లేకపోయినా నా దేవుడైతే నమ్మదగిన దేవుడే, ఖచ్చితంగా నన్ను దీవిస్తాడు. చెప్పించడానికి బయలుదేరాడు దేవుని ప్రవక్తే. కానీ ఆ బంగారం, ఆ డబ్బు అతని హృదయాన్ని మార్చేశాయి. డబ్బు చాలా పాపిస్తుందండి. నా బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు దాని మీద మనసు పెట్టగానే దానికి రెక్కలొచ్చి ఎగిరిపోతాయి. డబ్బు మీద నువ్వు మనస్సు పెట్టగానే 20 కాగితాలు 100 ఉన్నాయి అనుకో, రోజు 100 సార్లు లెక్కేసావనుకో, లెక్కేసిన ప్రతిసారి 10 బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. లెక్కేసే ప్రతిసారి వెళ్ళిపోతాయి. రెక్కలు వచ్చేస్తాయి వాటికి. రెక్కలు రాగానే నీ మనస్సు డబ్బు మీద ఉంచద్దు ఎప్పుడు. అది వస్తుంది, పోతుంది. స్థిరమైంది కాదు. డబ్బు ఎప్పుడు స్థిరమైంది కాదు. అది నీళ్ళ లాంటిది, వస్తుంది, పోతుంది. దానికి అసలు దారులు తెలియవు. అవునా? ఏ దారిలో నుంచి అయినా రావచ్చు, ఏ మార్గంలో నుంచి అయినా రావచ్చు. కానీ దాని మీద నీ మనసు పెట్టమాకు. అవునా? హల్లెలూయా. దేవుడే అన్నాడు. ఇప్పుడు మాట ఆయన చెబుతున్నాడు, నేను చెప్పట్లా. నీ మనసు ధనం మీద పెట్టావా, రెక్కలొచ్చి అని దేవుడు చెప్పాడు. అయ్యగారు కాదు, ఈరోజు సుందరకుమార్ బాబీ అయ్యగారు గారు చెప్పింది. ఇప్పుడు నువ్వు మనసు పెట్టావు, రెక్కలొచ్చి ఎగిరిపోయింది. నువ్వు ఇంటికి వెళ్ళి ఏమనుకుంటావు? అయ్యగారు అటు చెప్పారు కాబట్టి నా డబ్బులన్నీ పోయినాయి, నా డబ్బులన్నీ పోయినాయి. నేను చెప్పట్లేదమ్మా, నేను నిరపరాధిని. అర్థమైందా? దేవుని స్తోత్రములు. అంటే నేను ఏం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నానంటే, ఈ రోజున ఒక ప్రవక్త చేత ఒక వాగ్దానం చేయబడితే, ఒక రాజు కానీ లేకపోతే రాజు మీద ఆనుకున్న అధిపతి కానీ నమ్మకపోతే, నీ అపనమ్మకాన్ని బట్టి ఆయన చేయకుండా ఎలా ఉంటాడు? నీకొచ్చిన అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఎలా ఉంటాడు? నీకులాగా నాకులాగా మాట తప్పడానికి ఆయన ఏమన్నా నరుడు కాదు. ఆయన దేవుడు. ఆయన దేవుడు. చూడండి, మొన్న చెప్పాను నేను, శారాకి 65 సంవత్సరాల వయసు, 10 సంవత్సరాల తేడా. ఇద్దరు పండు ముసలోళ్ళు అయిపోయారు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, వచ్చే ఈనాటికి శారాకి నీకు కుమారుడు కలుగుతాడు, ఆడి పేరు ఇస్సాకు అని పేరు కూడా చెప్పేశాడు. తల్లిదండ్రులు పెట్టుకోక ముందే దేవుడు చెప్పేశాడు, ఆడి పేరు ఇస్సాకు, జనములకు తండ్రి అవుతాడు. రైట్. అతని ద్వారా నేను సంతానాలన్నీ ఆశీర్వదించబడతాయి. ఆ వాగ్దానాన్ని బట్టి ఈరోజు మనం కూడా ఆశీర్వదించబడుతున్నాం. ఆ వాగ్దానాన్ని బట్టి ఇస్సాకు తర్వాత ఆయనలో నుంచి వచ్చే సంతానాలన్నీ దాంట్లో మనం కూడా ఉన్నాం. ఆమేన్. రైట్. ఇప్పుడు వాళ్ళు నమ్మలేదు, మరి వాగ్దానం చేసిన వాడు అనవసరంగా చేసేయాలకి. ఎంత మంచిగా మాట చెబుతుంటే, ఎంత మంచిగా వాక్యం చెబుతుంటే, ఎంత మంచి వర్తమానం ఇక్కడ దొరుకుతుంటే, ఇంకా వీళ్ళు మారకపోతే అనవసరం వీళ్ళకి అసలు వాక్యం చెప్పడం. రాగానే ఒక జక్కే కథ, తప్పిపోయిన కుమారుడు కథ, ఇంకా బైబిల్లో కథలు ఉన్నాయిగా. ఏం కథలు ఉన్నాయి? మనకేమైనా కథలు తెలియచావు, అదే సమస్య. అలా అనుకున్నాం అనుకోండి, దేవుడు దాన్ని ఒప్పుకుంటాడా? ఎంత చెప్పినా వీళ్ళు ప్రజలు మారట్లేదు, సంఘం మారట్లేదు. యాక్చువల్గా నేను అనుకున్నా, ఈ రోజున 10ంటికి ఇస్తాడు చలమయ్య, 10:30కి 2 ముక్కలు చెప్పి ఆపేద్దాం అనుకున్నా. నేను అనుకున్నా, నిజంగా అనుకున్నా, 10:30కి లాస్ట్ ప్రేయర్ ముగించేసి పంపించేద్దాము, జనాలు కూడా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు పాపం. మిమ్మల్ని బట్టే, మీ సుఖాని కోసమే, మీరు సుఖంగా ఉండాలనే నేను ఈ నిర్ణయాలు తీసుకునేది అనుకున్నా. కానీ ఇంకా వాక్యం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.
ఆయన వాగ్దానం చేశాడు, వచ్చే ఈనాటికి నీ కుమారుడు పుడతాడు. మా గుడారంలో ఉండి నవ్వుకుంది, నమ్మలేదు. నేను ముసలిదానే, మా ఆయన ముసలోడు, మాకు పిల్లలు పుట్టవేంటి, నేను పిల్లలను కంటవేంటి ఆ మనసులో అనుకుంటుంది. నవ్వుకుంది, లోపల నవ్వుకుంది. దేవుడు చూశాడు. దేవుడు చూసి, ఆయన అనవసరంగా ఇచ్చాను వీళ్ళకి, అనవసరంగా ఇంత పరపతి ఇచ్చాను, అనవసరంగా ఇంత గొప్ప వాళ్ళని చేశాను, అనవసరంగా నేను వీళ్ళని తల్లిదండ్రుల నుంచి బయటికి తీసుకొచ్చాను అని అనుకోవట్లేదు ఆయన. ఆయన అన్నాడు, దేవుడికి అసాధ్యమైంది ఏమన్నా ఉన్నదా? ఆయన చితాకు పడతల వాగ్దానం చేసిన వాడు. ఆయన తన గురించి చెబుతున్నాడు, దేవుడికి అసాధ్యమైంది ఏమన్నా ఉన్నదా? అబ్రహాం అంట నమ్మాడంట. పౌలు చెప్పాడు దాన్ని. అబ్రహాము ఆ వాగ్దానాన్ని నమ్మాడు, శారా నమ్మలా. ఇప్పుడు శారా నమ్మని ఒక్క అవిశ్వాసి గురించి ఈ మాట. శారా ఒక్కతే ఆ వాగ్దానం నమ్మలేదు. జనములకిస్తానన్న ఆశీర్వాదము శారా యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు చెయ్యకుండా ఉంటాడా? చెప్పరేంటి? శారాకు ఒకదానికే వచ్చింది, నిజంగా ఇది జరిగిద్దా అని. కానీ వాగ్దానం చేశాడే దేవుడు, ఇస్సాకు తర్వాత అతని సంతానాలన్నీ ఆశీర్వదించబడతాయని. ఇప్పుడు శారా ఒక్కటి నమ్మకపోతే ఆ ఒక్కదానికే 25 సంవత్సరాల ఆశీర్వాదాన్ని ఆపేశాడే కానీ. అర్థమైందా? ఏంటమ్మా తెగ తిరుగుతున్నారు బయటికి లోపలికి? శారాకొచ్చిన ఒక్క అవిశ్వాసాన్ని బట్టి మన మీద కూడా పంచుతానన్న వాగ్దానాన్ని దేవుడు చెయ్యకుండా ఉంటాడా? అవిశ్వాసం ఎవరికి వచ్చింది? అందుకే ఒక్కదానికి కడుపే 25 సంవత్సరాలు ఆపేశాడు. ఆ వాగ్దానం 25 సంవత్సరాలు ఆమె కడుపు ముయ్యబడింది. ఆ వాగ్దానం ముయ్యబడింది. మరలా ఎప్పుడో తెలుసా? వారు గెరారుకెళ్ళి, ప్రైజ్ ది లార్డ్, ఎప్పుడైతే అవిశ్వాసపు స్థలాన్ని వాళ్ళు విడిచిపెట్టారో దేవుడు ఒక కార్యం చేయటం ప్రారంభించాడు. షమ్రోన్లో ఉన్న ఇశ్రాయేలీలకు సమృద్ధి కలగ చేయడానికి కుష్ఠు రోగులను వాడుకున్నట్లుగా, ఆమేన్, అవిశ్వాసం యొక్క స్థలాన్ని విడిచిపెట్టి గెరారులోకి వెళ్ళగానే దేవుడు వారి శరీరాలు మార్పు చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. తాను చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకునేవాడు, ఆయన నమ్మదగిన వాడు. అందుకే ఇక్కడ బిలాం అంటున్నాడు, ఆయన దీవించాడు, నేను దాన్ని మార్చలేను. ఆయన దీవించాడు, నేను దానిని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనాన్ని చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. మన సంఘంలో కూడా రాజు యొక్క జయధ్వని ఉంటే నిన్ను శపించడానికి ఎంతమంది బిలాములు లేచినా వారి నాలిక మీద దేవుడు నిన్ను దీవించే ఆశీర్వాదపు వచనాన్నే ఉంచుతాడు. కానీ ఆమేన్, నిన్ను ఆశీర్వదించే మాటే ఉంచుతాడు. కానీ నీ మీదకు వారు నోరు లేచినా ఆ శాపాన్ని నీకు తగలనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము తీయండి త్వరగా. 24వ వచనమును చదువుదామా? సౌలు జనులకు జడిచి పాపము తెచ్చుకొంటిని, పరిహరించి మ్రొక్కునట్లు వేడుకొనెను. సమూయేలు, నేను తిరిగి రాను,
విసర్జించితివి కనుక ఉండకుండా చెప్పి తిరగగా దుప్పటి చెంగు అది చినిగెను. ఎట్లా నేను లాగివేసి ఉత్తముడైన చాలండి. చూసారా, ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు, వినండి, ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? మనుషుల మీద ఆధారపడద్దు. కొన్ని రోజులు బాగుంటుంది, తర్వాత బాగోదు. బంధువుల మీద ఆధారపడద్దు. కొన్ని రోజులు బాగుంటుంది, తర్వాత బాగోదు. రక్త సంబంధికుల మీద ఆధారపడద్దు. కొన్ని రోజులు బాగుంటుంది, తర్వాత బాగోదు. బంధువులు మన ఇంటికి వస్తేనే వచ్చిన రోజు చూసినంత ప్రేమగా రెండో రోజు చూడలేం. నిజాలు చెప్పాలి ఇక్కడ. మూడో రోజు, నాలుగో రోజు ఏంటి ఇల్లు కదలతలా. మానవ స్వభావాలు అది, అవునా? మానవ. కానీ ఇశ్రాయేలీలు ఆధారపడ్డారే ఒక దేవుని మీద. ఆయన అంట నరుడు కాదంట. ఆయన నరుడు కాదు, ఆయన అబద్ధం ఆడాడు. ఈరోజు నువ్వు ఆయన మీద అనుకో, ఈరోజు నువ్వు ఆయన మీద ఆధారపడు. ప్రజలా నిజం చెప్తున్నా, ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడు. ఎల్లప్పుడూ నువ్వు రెండు చేతులు ఎత్తు ఆయన వైపు. నీ మనసులోకి ఏ మానవుడే రానియొద్దు, ఏ బంధువుని రానియొద్దు, నీ రక్త సంబంధికి ఎవరిని కూడా నీ హృదయంలోకి రానియొద్దు. నేను ఆధారపడిన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధం ఆడాడు. హల్లెలూయా. ఎవరు నమ్మకపోయినా ఆయన మాత్రం నమ్మదగిన వాడే. ఆయన ఖచ్చితంగా కార్యము చేయువాడే. నువ్వు నమ్మితే ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి సౌలు ఉన్నాడు, అవునా? సౌలు అంటే ఏం చేశాడు? దురాత్మలను తెచ్చుకున్నాడు, విగ్రహాలు తెచ్చుకున్నాడు, ఇంటి దేవతలను ఆరాధన చేస్తున్నాడు, సోది చెప్పే దేవతలను తెచ్చుకొని ఆరాధన చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు చేయట్లా, సౌలు చేస్తున్నాడు. ఇప్పుడు శాపము సౌలుకు వస్తుందా, ఇశ్రాయేలీయులకు వస్తుందా? ఎందుకంటే వాడు దేవుణ్ణి ప్రవక్త ఉన్నప్పటికీ దేవుని చిత్తమేంటో తెలిసి కూడా, మనం కూడా చాలాసార్లు వాక్యం తెలిసి కూడా దినాలకి వెళ్తాం, తద్దినాలకి వెళ్తాం. వాక్యము తెలిసి కూడా ఇంకేం చేస్తాం? పెళ్ళిళ్ళు రాగానే కార్డు తీసుకొని ఈ దినం ఉంది, ఎక్కడ పసుపు 1/2 కిలో పసుపు రాస్తాం. దారంతా రాస్తే మనకు 1 నెల రోజులు వచ్చింది కూరల్లోకి. క్రైస్తవుల గురించి చెప్తున్నా, అన్యుల గురించి చెప్పట్లా నేను. క్రైస్తవుల నుండి పెళ్లి కార్డుకి ఎంత పసుపు రాస్తాం, ఈ చివర ఏంటో మరి అది రాయిపోతుంది. అది పెళ్లి కార్డు కాదా? దాంట్లో మ్యాటర్ ఏమీ లేదా? వాక్యము తెలిసి అన్యుల ఆచారాలు. పెళ్లి కూతురికి దిష్టి బొమ్మ పెట్టాలంట. ఈ తర్వాత కనపడదా ఈ ప్రపంచంలామా? మరి రోజు పెట్టాలిగా, వచ్చి అందరూ చూస్తారుగా, రోజు చూస్తారుగా. పెళ్లి రోజే చూస్తారా పెళ్లి కూతుర్ని? ఆ రోజే చూస్తారా? రోజు చూడరు అంటే రోజు దిష్టి తగలదా? అంటే మన దరిద్రపు ఊహలు ఇవన్నీ. దిష్టి చుక్క అంట, దిష్టి బొమ్మ, దిష్టి చుక్క. దానికంటే ఓ దిష్టి బొమ్మను తయారు చేసి పక్కన పెడితే ఇంకా మంచిది. పెళ్లి కూతురు చూడకుండా పక్కన దిష్టి బొమ్మను చూస్తూ ఉంటారు. అంటే మనం ఎన్ని తప్పులు చేస్తామంటే వాక్యము తెలిసి. క్రైస్తవులం గోరింటాకులు పెట్టుకుంటాం, అన్యుల ఆచారాలు. క్రైస్తవులు చిన్నప్పుడు నేను కూడా పెట్టుకునేవాడిని, తెలియనప్పుడు. మా అక్క మా చెల్లి పెట్టుకుంటే నేను కూడా పెట్టుకునేవాడిని. లిప్స్టిక్లు, ఇప్పుడు మూతికి లిప్స్టిక్లు. సైతాన్ ఏం చేస్తుందంటే లిప్స్టిక్ కాదు కానీ లిప్స్టిక్ లాగా ఉండే
ఏంటి? లిప్ బాంబు. అది మీకు పెద్ద బాంబు అయింది ఒక రోజున. మీ పెదాలు పగులుతాయి. ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, ఆఫ్రికా వాడో పాకిస్తాన్ వాడో ఎవడో అనుభవం వేస్తాడు. ఆ రోజు ఫస్ట్ పగిలేది ఆల పెదాలే. లిప్ బాంబులు అంట. ఏంటమ్మ చర్చికి ఏంటి పెదాలు మెరుస్తున్నాయి ఏంటి? లిప్ బాంబులు అంట. మనల్ని చాలామంది పరిశీలన చేస్తున్నారు, జాగ్రత్త. నువ్వు ప్రార్థనకు వస్తున్నావంటే నిన్ను చాలామంది పరిశీలన చేస్తున్నారు, జాగ్రత్త. ఎవరో అనుకున్నారు నీ భక్తి చూసి మనం కూడా వెళ్తే బాగుంటుంది ప్రార్థనకి అని అనుకున్నారు. కానీ ఒకరోజు నువ్వు ప్రార్థనకు బయలుదేరి రావటం నిన్ను చూసి, నేను ఇంట్లో ఏం చేస్తున్నామో వీళ్ళు చర్చికి వెళ్తా కూడా అదే చేస్తున్నారు అనుకున్నారు. ఇక అంతే, ఇక్కడికి రారు. నేను ఒక మాట చెప్తాను. నీలో ఎలాంటి శక్తి ఉండాలంటే, నీలో ఎలాంటి పునరుద్ధానపు శక్తి ఉండాలంటే, నీలో ఒక ఆత్మను, ఒక వ్యక్తిని బ్రతికించే శక్తి ఎలా ఉండాలి అంటే, సహజంగా మనము మన బంధువులో స్నేహితులో ఎవరన్నా వస్తే, అమ్మ రండి అక్కడ మంచి వాక్యం దొరుకుతుంది, ప్రార్థన మంచిగా ఉంటుంది, మంచి వర్తమానం దొరికిద్ది, మంచి ఆరాధన ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది, క్రమంగా ఉంటుంది అని చెప్పి ఎవరినో నువ్వు ఒకళ్ళు తీసుకొచ్చావు మందిరానికి. వాళ్ళు వాక్యం విన్నారు. వాక్యం విన్న తర్వాత వారు వెళుతున్న స్థలానికి, ఎక్కడున్న స్థలానికి ఆలోచన చేశారు. అవును, ఇక్కడ మంచి వాక్యం దొరుకుతుంది, మనం ఎక్కడికి వస్తే మనం కూడా దీవించబడతాము, ఆశీర్వదించబడతాము అని అనుకున్నారు. అనుకొని వచ్చారు. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని రక్షించిన, ఒక కుటుంబాన్ని రక్షించిన వ్యక్తివయ్యావు. నీలో ఉన్న దేవుని యొక్క ఆత్మ వారిని మందిరానికి నడిపించింది, రక్షణలోకి నడిపించింది. వారు యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడ్డారు. అవునా? వారి పాపాలన్నీ కడిగి వేసుకున్నారు. వారు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం కూడా తీసుకొని దేవుని పిల్లలుగా మార్చబడ్డారు. ఇది నువ్వు బ్రతికి ఉన్నావు కాబట్టి చేయగలుగుతున్నావు. నువ్వు చనిపోయిన తర్వాత ఎవరినైనా బ్రతికించగలవా? Tell me what I am saying. What I am saying. చంద్రబాబు డైలాగ్ ఇది. What I am saying. Tell me. నేనేం చెప్తున్నాను చెప్పండి. చనిపోయిన తర్వాత నీవు ఒక వ్యక్తిని బ్రతికించగలవా? బైబిల్లో ఒకడు ఉన్నాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రవక్త. ఆయన పేరు ఎలీషా. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి సంవత్సరం అయ్యింది. తన ఎముకలకున్న శరీరం అంతా విడిపోయింది. కండరాలు కుళ్ళిపోయాయి, నరాలు కుళ్ళిపోయాయి, లోపల ఎముకలు తప్ప ఏమీ లేవు. ప్రైజ్ ద లార్డ్. ఎముకలు తప్ప ఏమీ లేవు. కానీ ఆ ఎముకలలో ఇంకా పునరుద్ధానపు శక్తి దాచబడే ఉంది. ఆమేన్. ఆయన చనిపోయి సంవత్సరం అయ్యింది. కానీ ఇంకా ఆ ఎముకలలో మండుచున్న పరిశుద్ధాత్మ, వాక్యము కొరకు మండుచున్న తపన. వెంబడిస్తుంటే తను వెంబడించే గురువు అన్నాడు, వెళ్ళిపో వెళ్ళిపో అన్నాడు. లేదు లేదు, నేను రెండంతల శక్తి పొందుకునే వరకు, రెండంతల మహిమ పొందుకునే వరకు నేను నిన్ను విడువను. అది ఎక్కడి నుంచి వచ్చింది కాదు మాట, తన ఎముకల్లో నుంచే వచ్చిందా మాట. ఆమేన్. అంత మండుచున్న స్వభావం కలిగిన వాడు. హల్లెలూయా. ఓ ఏలియా ఎత్తబడే సమయంలో ఎప్పుడైతే దుప్పటి కిందకి రాలిందో, అవునా, ఎప్పుడైతే ఆ దుప్పటి కింద పడిందో, ఆ దుప్పటిని తీసుకొని ఎలీషా ఏం చేశాడు? 2 సార్లు యోర్దానును కొట్టగానే యోర్దాను చీలిపోయింది. ఇప్పుడు రెండంతల మహిమను పొందుకున్నాడు. మొదటి మహిమ యేసుక్రీస్తు అయితే, రెండవ మహిమ ఆయన వధువు సంఘమై ఉన్నది. హల్లెలూయా. అంత శక్తివంతమైనటువంటి ప్రవక్త చనిపోయి సంవత్సరం తర్వాత ఎముకలలో పరిశుద్ధాత్మ అగ్ని మండుచూనే ఉన్నది, మండుచూనే ఉన్నది. యుద్ధం జరుగుతుంది.
యుద్ధం జరుగుతుంటే శత్రువులు ఇశ్రాయేలీలను ఒకటి చంపేశారు. సైనికుడు చనిపోగానే వాడిని పాతి పెట్టడానికి స్థలం ఎక్కడ దొరకలేదు. అక్కడ ఎలీషా సమాధి కనబడుతుంది. వెంటనే తవ్వారు, ఆ ఎముకల మీద ఈ శవాన్ని పడేశారు. లోపల మండుచున్న పరిశుద్ధాత్మ, లోపల ఒక దినమున ఆయన కేక వేసినప్పుడు ఆ ఎముకలు శరీరాన్ని ధరించి లెగాలి కదా. ఆ పరిశుద్ధాత్మ శక్తి శవము పడగానే ముందు వాడిని బ్రతికించేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీలో కూడా దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి నీలో అలాగే నిలిచి ఉండాలి. వాక్యము నీలో నిలిచి ఉండాలి. అది ఏ రోజైనా కావచ్చు. మనం ఇప్పుడు బ్రతికి ఉండగా ఆకాశంలో నుంచి కేక వినబడితే నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పునరుద్ధానమై ఎత్తబడే శక్తిని కలిగి ఉండాలి. నువ్వు చనిపోయిన తర్వాత నీ శరీరం కుళ్ళిపోయినా, నీ కండరాలు కుళ్ళిపోయినా, నీ యొక్క నరాలు కుళ్ళిపోయినా, నీ ఎముకలలో ఇంకా అపరిశుద్ధాత్మ శక్తి ప్రవహిస్తూనే ఉండాలి. నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీలో అలాంటి విశ్వాసాన్ని నింపబోతున్నాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి, నేను వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. సమాధుల్లో ఉన్నవారు మొదట లెగుస్తారు, తర్వాత సజీవులై ఉన్నవారు వారు ఎత్తబడతారు. అవునా? మొదట సమాధుల్లో ఉన్నవారు ఎత్తబడతారు. ఎలా ఎత్తబడతారు? శరీరం కుళ్ళిపోయింది, మాంసం కుళ్ళిపోయింది, నరాలు కుళ్ళిపోయింది. కానీ ఇక్కడ మనకు ఒక ఎలీషా ఉన్నాడు. సమాధిలో ఎముకలున్నా కేక వినబడగానే ఆ ఎముకల్లో ఉన్న పునరుద్ధానపు శక్తి ఆ ధూళిలో నుంచి ఆ సమాధిలో ఉన్న ధూళంతా కూడా ప్రవక్త చెప్తున్నాడండి. ఆ శరీరం కుళ్ళిపోయింది, కండరాలు కుళ్ళిపోయింది, నరాలు కుళ్ళిపోయినాయి అంట. కానీ ఆ సమాధి మీద ఉన్న ధూళి కూడా పరిశుద్ధాత్మతోనే నింపబడి ఉందంట. హల్లెలూయా. నీ శరీరము ధూళయింది, అయినా ఆ ధూళి కూడా పరిశుద్ధాత్మతోనే నింపబడిందంట. అందుకే ఆయన పిలవగానే ఆ ధూళి మరలా శరీరమై ఆ ఎముకల్లో ఉన్న శక్తి మరలా మానవులుగా పైకి లేవనెత్తబోతుంది. దేవునికి స్తోత్రములు. రెండవదిగా సజీవులమై ఉన్న మనము ఎత్తబడాలి. ఎలాగా ఒక మాట చెప్తాను, ముగిస్తా. టైం ఎంత అయిందో నాకు తెలియట్లేదు. 11:20 పర్లేదా? 1:30 దాకా చూసారా? ఒక్క దెబ్బ సలబడిపోయారు. ఆ ఊర్లో చాలామంది రోగులు ఉన్నారు. వాచీలు చూసుకుంటున్నారు. అప్పుడే చూసుకోండి. రేపటి నుంచి ఎవరి చేతిలో వాచ్ కనపడిందంటే ఊరుకొని. అందుకే చర్చిలో కూడా వాచ్ అక్కడే పెట్టాల. కనీసం ఎవరైనా 2,000 4,000 పెట్టి వాచ్ తెచ్చి పెట్టవచ్చు కదా అక్కడ. సరే, అందరు గోడకెళ్ళి చూస్తున్నారు కానీ తెద్దామని ఎవరు అనుకోవట్లా. నాకు అర్థమవుతుంది. సరే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన కాలం అంతా ఇశ్రాయేలీల మీద ఆధారపడదు. మనకి ఈ వాచీలతో వీటితో పని లేదు. నేను నిన్నే ఒక వార్త చూశాను. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి బోధకులు, రబ్బీలు, వాళ్ళు ఒక ప్రకటన చేశారు. 3వ ఆలయము కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 3వ ఆలయము కట్టడానికి మేము సిద్ధముగా ఉన్నాము. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనలో నుంచి వెళ్ళిపోతున్నాడు. దాని అర్థం ఏంటి? వాక్యం ఇక మనకు ఉండదు. నువ్వు బాప్తీసం తీసుకోవటానికి కొండెక్కి దూకినా నీకు బాప్తీసం ఇచ్చేవాడు ఉండడు. నా పాపాలు కడుక్కోవాలంటే ఆయన రక్తమే లేదు ఇక్కడ, ఆయనే లేడు ఇక్కడ నేను క్షమించడానికి. ఆయన తన ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆ ఎర్రని పెయ్యని సిద్ధపరిచారు. న్యూస్ వచ్చింది, నిన్న మొన్న వచ్చింది న్యూస్ వచ్చింది. 3వ ఆలయం యొక్క సిద్ధపాటు ట్రంప్ వెళ్ళి రెడీ చేస్తున్నాడు. ఆ ఎర్రని పెయ్యను కొయ్యటానికి రెడీ చేస్తున్నాడు. 3వ ఆలయం కట్టడానికి సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలకి ఇరాన్ వాళ్ళకి యుద్ధం జరుగుతున్న కారణం ఏంటంటే అక్కడ కట్టబడినటువంటి ఆ ముస్లింలు వేసినటువంటి ఆ మసీదుని ఆ యుద్ధంలో కూల్చేసి ఎక్కడైతే మందసం కట్టబడిందో ఆ స్థలంలో ముస్లింలు మసీదు కట్టారు. ఆ మసీదును తొలగిస్తే ఆ స్థలంలోనే 3వ మందిరం కట్టబడాలి. అది దేవుని ప్రణాళిక.
హల్లెలూయా. మొన్న న్యూస్ వచ్చేసింది, రబ్బీలు అంటున్నారు. రబ్బీలు అమెరికా అధ్యక్షుడితో మాట్లాడుతున్నారు, అయ్యా మేము సిద్ధంగా ఉన్నాం ఆలయం కట్టడానికి. ట్రంప్ అన్నాడు ఓకే, ఆర్డర్ ఇచ్చేసాడు. మీకు అర్థం కావట్లా, దేవుడు నీ కుటుంబంలో నుంచి, నీలో నుంచి, సంఘంలో నుంచి, మన అన్యుల్లో నుంచి దేవుడు ఇశ్రాయేల్ దేశంలో ఒక్కసారి ఆయన ఇలా అడుగు పెట్టాడా, ఇక మళ్ళీ వెనక్కి రాడు. మీ ఇష్టం. వాక్యము దేవుడు మనతో ఉండగానే, వాక్యము మన మధ్య ఉండగానే, ఆయన మన మధ్య సంచారం చేయుచుండగానే, హల్లెలూయా, నీ కుటుంబము నువ్వు రక్షణ పొందండి. ఊర్లందరూ రోగులే, ప్రవక్తలు లేరు, అపోస్తులు ఉన్నారు, కానీ వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపబట్టడం కొరకు వారు మేడగదిలోకి వెళ్ళారు. అయిపోయింది, గడియ అయిపోయింది. చాలామంది రోగులు, ఊర్లో చాలామందికి రోగాలతో వచ్చి అల్లాడిపోతున్నారు. ప్రజలు భయపడిపోతున్నారు, ఏంటి ఈ రోగాలు ఏంటని. కానీ ఒక రోజున పేతురు దిగి ఆయన వీధుల్లోకి రావటం ప్రారంభించారు. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా, మా రోగులను తీసుకొని పేతురు దగ్గరికి వెళదాం, మనం అక్కడికి వెళ్ళి ఆ బజార్లో మన రోగులను పండుకోబెడదాం. వాళ్ళు ఇశ్రాయేలీల వీధుల్లో వాళ్ళు ఏం చేశారు, చిన్నపిల్లలను, పెద్దవాళ్లను, ముసలి వాళ్ళను, రోగులను, కుష్టి వాళ్ళను, చనిపోయిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి వరుసగా పండుకోబెట్టారు. ఇప్పుడు పేతురు ఏం చేశాడు, ఆ వీధిలో వస్తున్నాడు. ఆయన ఎవరి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేయటం లేదు, ఆయన కేవలం నడుచుకుంటా వస్తున్నాడు. ఆయన నీడ పడిన ప్రతివాడు స్వస్థపరచబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నడుస్తూ ఉన్నాడు, నీడబడింది, రోగి స్వస్థపడు. ఆయన నడుస్తూ ఉన్నాడు, నీడబడింది, చనిపోయిన వాడు బ్రతుకుతున్నాడు. ఆయన నీడబడింది, ఒక పాప రోగి అయి ఉంది, ఆ పాపకు స్వస్థత కలుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎలీషా ఎండిపోయిన ఎముకలలో పునరుద్ధానపు శక్తి ఎలాగ ఉన్నదో, పేతురు నడుస్తుండగా ఆ నీడలో కూడా పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మనలో, అంటే మన లోపల ఉంటే అది బయటికి కనబడింది. అర్థమైందా? మన లోపల ఉంటే అది బయటికి కనబడింది. ట్యాబ్ తెచ్చావా? ట్యాబ్ మనలో ఉంటే అది కనబడిద్ది. అసలు నీలో వాక్యమే లేదు, నీలో పరిశుద్ధాత్మ శక్తే లేదు. ఒక్క వ్యక్తిని కూడా మందిరానికి నడిపించి వాళ్ళని రక్షించే ప్రయత్నమే లేదు. నాకు తెలిసి మీరు చచ్చిపోయాక కేకనపడితే మీరు లెగుతారని నేను అనుకోవట్లేదమ్మా. మీరు లెగుతారని నేను అనుకోవట్లేదు. నిజమే నేను చెప్పేసి అమ్మయ్య, మీరు లెగుతారని నేను అనుకోవట్లేదమ్మా. అరే మన ఎముకలలో, మన శరీరములో చాలా ఉంది కాదు. ముగిస్తున్నా, ఏం చేయనిక. నీలో ఆ పునరుద్ధానపు శక్తి నువ్వు కలిగి ఉంటే, చచ్చిపోయి సంవత్సరం అయిన తర్వాత ఎముకలుగా తగిలితే మనిషి బ్రతకటం ఏంటి? మనిషి నడుస్తుంటే నీడ పడితే మనుషులు బ్రతకటం ఏంటి? రోగులు స్వస్థపరచబట్టం ఏంటి? నాకంటే రెండంతలుగా ఇది ఎలీషా పరిచర్య కాదా? పేతురు చేసింది ఎలీషా పరిచర్య కాదా? దేవుడిచ్చిన వాగ్దానము రెండంతలు, నాకంటే మీరు రెండంతలుగా కార్యాలు చేస్తారని చెప్పిన పరిచర్య కాదా? ప్రైజ్ ది లార్డ్. మరి మనం ఎక్కడున్నాం? వాక్యములో ఎక్కడున్నాం? ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఎక్కడుంది? మన అరికాల మొలకు నడినెత్తి వరకు మండుచున్న ఆత్మ ఎక్కడుంది? మండాలి, మన ఆత్మలు మండాలి. మన ఆత్మలు మండుతూ ఉంటే అది ఆ మంట ఎలా ఉంటుందంటే, ఏలియా రోషంగా నిలబడి సాయంకాలపు నైవేద్యం సమయంలో ప్రార్థన చేస్తుంటే లోపల మండుచున్న మంట ఎలా ఉందంటే, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు నాకు జవాబిస్తాడు. 400 మంది నమ్మలేదు ఆయన్ని, ఒక్కడు నమ్మాడు. ఆ ఒక్కడే ప్రార్థన చేశాడు. లోపల ఉన్న ఈ మంట ఎలాంటిదో అలాంటి అగ్నితోనే ఆయన దిగి రావటం ప్రారంభించాడు. హల్లెలూయా. కానీ ఒక్కడు నమ్మలేదు. ఇశ్రాయేలీలకు వాగ్దానం చేసిన వాడు, మానికి పిండిస్తారన్నవాడు, మానికి 2 ఎవళ్ళు ఇస్తారని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాడి యొక్క ఒక్కడ విశ్వాసాన్ని బట్టి ఆయన నమ్మదగిన వాడు కాకపోవునా? లేదు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి 4 కుష్ఠరోగులు వాడుకున్నాడు. వాళ్ళు వెళ్ళారు, మొత్తం చూశారు, కావలసినంత తిన్నారు,
కావలసినంత దోసుకున్నారు, కొంత భూమిలో దాచిపెట్టారు. వాళ్ళలో ఎవడన్నాడు మనం ఇది చేయటం తప్పు, మనం ఇలా చేయటం తప్పు, మనం నలుగురం తింటే కాదు, మన ప్రజలు ఇశ్రాయేలీలు నశించిపోతున్నారు, ఈ వార్త రాజుకు అందిద్దాం, ఈ వార్త రాజుకు తెలియజేద్దాం, శత్రువులు లేరు పారిపోయారని చెబుదాం. వీళ్ళు వెళ్ళారు, గోడ చట్టం దాక్కుంటా కనబడకూడదు కదా, కనబడితే చంపేస్తారు రాళ్లతో. కనబడి వెళ్ళి ఒక సైనికుడు చెప్పారు, అయ్యా ఇశ్రాయేలీలు లేరు, అందరూ పారిపోయారు, మేము కడుపు నిండా సమృద్ధిగా తినొచ్చాం. ఆ వార్త లోపల ఇంకో సైనికుడు చెప్పాడు. ఆ సైనికుడు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. రాజు నమ్మలా, వెళ్ళి పరిశీలన చేసి రమ్మన్నాడు. వాడు వెళ్ళాడు, మొత్తం తిరిగాడు, వచ్చాడు. అయ్యా నిజంగా కుష్ఠరోగులు చెప్పినట్లుగా అక్కడ డేరాల్లో ఎవడో లేడు, డేరాల నిండా ఆహారం సమృద్ధిగా ఉంది, ధాన్యము సమృద్ధిగా ఉంది, సన్నని పిండి సమృద్ధిగా ఉంది, యవలలు సమృద్ధిగా ఉన్నాయి. షమ్రోను యొక్క ద్వారాలు తెరవబడ్డాయి, కరువు ద్వారాలు తెరవబడ్డాయి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. రాజు ఒక్కడో లేకపోతే ఎవడో ఒకడు ఇది జరిగేనా అని చెబితే వాడొక్కడికి మాత్రం, వీడికి మాత్రం పెట్టమాకండి అన్నం, వీడికి మాత్రం వీడు నమ్మలేదు కాబట్టి వీడికి అన్నం పెట్టొద్దు. వాడు చూస్తాడు కానీ వాడికి అన్నం పెట్టొద్దు, వాడికి ఒక మాండి కాదు గ్లాసుడు కూడా పిండి ఇవ్వద్దు, ఒక గిద్దెడు యవలలు కూడా ఇవ్వద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ఒక్కడ విశ్వాసం వాడికి నాశనాన్ని తెచ్చింది. ఆ షమ్రోనులో వారందరూ వెళ్ళి తీసుకొని వచ్చారు. దేవుడు పలికినట్లుగా, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పినట్లుగా, ప్రవక్త మాట్లాడినట్లుగా రూపాయి ఒక్కింటికి ఒక మానిక సన్నని పిండి, రూపాయి ఒక్కింటికి 2 మానికల యవలలు అమ్మబడతా ఉంటే ఆ రాజు వచ్చాడు, అధిపతి వచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రజలు తొక్కేశారు, కాళ్ళ కింద వేసి తొక్కి చంపేశారు. అంటే అవిశ్వాసికి కరువే కాదు మరణము కూడా, కరువే కాదు మరణము కూడా. శారా నువ్వు నమ్మలేదా? నీకు ఇస్తానన్న ఫలాలు, నీకు ఇస్తానన్న వాగ్దానం, నీ చేస్తానన్న మేలు 25 సంవత్సరాలు వాయిదా వేసాపో, అయిపోయింది. నువ్వు 25 సంవత్సరాలు మళ్ళా ప్రార్థనకు వచ్చిన తర్వాతే అప్పుడు దేవుడు, నువ్వు పశ్చాత్తాపడి నువ్వు సరి చేసుకుంటే అప్పుడు కన్నులు తెరిచి నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన చేసిన వాగ్దానం మళ్ళీ నెరవేరుస్తాడు. నీ కళ్ళు అప్పటిదాకా ముయ్యబడే ఉండవు అనుకో, ఇంకంతే, ఎన్ని సంవత్సరాలైనా అలా ఉండిపోవాల్సిందే. కానీ అవిశ్వాసపు స్థలాన్ని విడిచి వారు మరొక స్థలంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు? శరీరాలు మార్చాడు. శరీరాలు మార్చి అపవిత్రపరిచాడా? శారాను అపవిత్రపరిచాడా? ఒక రాజు తీసుకొని వెళ్ళిపోయాడు పెళ్లి చేసుకుందామని. శారాను అపవిత్రపరిచాడా? ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, ఆ గర్భఫలాన్ని పవిత్రంగా ఉంచాడు, ఆ గర్భఫలాన్ని పరిశుద్ధంగా ఉంచాడు. హల్లెలూయా! వాగ్దానాన్ని నెరవేర్చడానికి శారాన్ని పరిశుద్ధంగా ఉంచాడు. అదే అన్న, నువ్వు అవిశ్వాసి అయినంత మాత్రం చేత నా దేవుడు నమ్మదగిన వాడు కాకపోవును. ఆయన నమ్మదగిన వాడే. నువ్వు నమ్మకపోయినా ఆయన నమ్మదగిన వాడు అంట. పౌలు అన్నాడు, నువ్వు నమ్మదగిన వాడివి కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగిన వాడేనంట. అందుకే నీ అవిశ్వాసాన్ని బట్టి దేవుడు నమ్మకం లేనివాడు కాదు, ఆయన నిశ్చయముగా నమ్మదగిన వాడే. వాళ్ళ కొరకు వాళ్ళు ప్రయత్నాలు చేయాలి, ఆహారం కొరకు దేవుడే వారి కొరకు ఒక మార్గం తెరిచాడు. అవునా? చాలా ప్రయత్నాలు చేయాల, దేవుడే వారి శరీరాలు మార్చాడు. అవునా? దేవుడు అలాగ మన జీవితంలో కూడా ఆయన వాగ్దానం చేస్తే నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. మీరు నమ్మండి, ఆయన వైపే చేతులెత్తండి, ఆయన వైపే చేతులెత్తండి, ఎవరి వైపు చూడొద్దు, ఆయన వైపే చేతులెత్తండి. ప్రభువా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నువ్వు నరుడువు కాదు, నువ్వు మనిషివి కాదయ్యా. బంధువులు అబద్ధాలు ఆడవచ్చు, రక్త సంబంధికులు అబద్ధాలు ఆడవచ్చు, మనుషులు ఒక రోజున దూరం అవ్వచ్చు. మా బంధువుల్లో చాలామందికి నా మీద ఎంత ఉంటుంది, కానీ నా దేవునికి ఏమాత్రం లేదు. ఎందుకంటే నా బైబిల్ ఏం చెప్తుందంటే, బిలాము అంటున్నాడు, యాకోబులో ఆయనకి ఒక్క దోషము కూడా కనపడదు, ఇశ్రాయేలీలో ఆయనకి కొద్దిగా వంకరతనం కూడా ఆయన చూడటం లేదు. ఎందుకంటే వాళ్ళ మీద రక్తము కప్పబడింది, వారి పాపాల నిమిత్తము బలులు అర్పించబడ్డాయి,
వారి వారి యొక్క పాపాల నిమిత్తము గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము కప్పబడింది. అందుకే ఆయన చూసినప్పుడల్లా వీరి కొరకే కదా ఆ బలి, వీరి కొరకే కదా ఆ బలిని చూస్తున్నాడు. కానీ మన వైపు చూడగానే మనలో దోషాలు, మనలో వంకరతలాలు ఆయన చూడటం లేదు. ఎందుకంటే ఆయన మనం చూడగానే ఆయన రక్తమే ఆయన కనబడుతుంది. ఆయన రక్తమే ఆయన కనబడుతుంది. ఈ వ్యక్తి కొరకే, ఈ వంకరతనం కొరకే కానీ రక్తం కార్చింది, ఈ మోసం గురించే కానీ రక్తం కార్చింది, ఈ అబద్ధాలు ఆడుతున్నాడనే కానీ రక్తం కార్చింది, ఎలాంటి పాపభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారనే కదా, వీళ్ళ కొరకే కదనే రక్తం కార్చింది. మనల్ని చూడగానే మన పాపాలు, మన దోషాలు ఆయన కనపడటం లేదు. ఆయన మన మీద తన రక్తాన్ని కార్చి ఉంచాడు. ఆయన మనల్ని దీవిస్తానన్నాడు, మనల్ని శపించువాడే లేడు. ఆయన దీవిస్తానన్నాడు, దీవిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తానన్నాడు, ఆశీర్వదిస్తాడు. ఇర్మియా ప్రార్థన చేయలేదా? ప్రభువా, నువ్వు దీవిస్తే మేము దీవించబడతాం, నువ్వు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతాం, నీవు నమ్మదగిన దేవుడవు. హల్లెలూయా, నీవు నమ్మదగిన దేవుడు. మనందరం లేచి నిలబడదాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడిన రీతిగా, తండ్రి దేవా, తండ్రి దేవా నా